హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ అయితే కమలనగర్లో ఉన్నామండి. మనకు వెంకటేశ్వరం టెంపుల్ వస్తుందా ఆపోజిట్ లైన్లో ఇంకా యూత్లే అండి బాలీవుడ్ షూ అనే ఒకటి వస్తుంది, పక్కస్తుంది అనమాట. సో శ్రీకంఠం సర్కిల్ నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చామంటే ఫస్ట్ లెఫ్టే అండి, ఓకేనా. ఈ హౌస్ అండి ఎలా కలర్ కనిపిస్తుంది కదా, మొత్తం అంతా సేలింగ్ ఉందన్నమాట. 6.5 సెంట్ 6.5 సెంట్లో కట్టారు. ఈస్ట్ ఫేస్, మొత్తం హౌస్ అంతా ఈస్ట్ ఫేస్. సో మీకు ముందరనే 40 ఫీట్ రోడ్ అండి కమలానగర్లో. 71x40.5 అనమాట, ఓకేనా. అలాగే బెడ్రూమ్ మొత్తం 6 ఉన్నాయండి, అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట. సో 5 బాత్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఉన్నాయండి. కింద వైపు ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, కిచెన్ ఉన్నాయన్నమాట. ప్రైస్ ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను. చాలా మంది అన్న మీరు హౌస్ వీడియో ప్రైస్ చెప్పుకుంటే వీడియో ఎందుకు చేయడం అని ఫుల్ కామెంట్లు వేసుకుంటున్నారు. సో మీకు ప్రైస్ అయితే మధ్యలో కానీ లాస్ట్లో కానీ చెప్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే వీళ్ళవి షాప్స్ ఉన్నాయండి, ఓకేనా. సో నైనికా మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ ఉంది కదా, షాప్ కూడా ఉంది మీకు. అది మళ్ళీ పైన అనమాట డిజీలోన్ అని చెప్పేసి ప్రైవేట్ ఏదో ఉంది. సో వీళ్ళకి మొత్తం అంతా రెంటే మంత్లీ 80,000 వస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం బాగా రీమోడలింగ్ చేయించి కొంచెం మంచిగా ఇచ్చారంటే మినిమం 1 lakh వస్తుందండి మంత్లీ రెంట్. మనం వెళ్ళి కింద నుంచి లోపల ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కవర్ చేద్దాం, ఓకేనా. సో కొత్త వాళ్ళు చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కమలానగర్లో సిటీ మధ్యలో, అనంతపురంలో. సో మీవి ఏమైనా బిజినెస్ ప్రమోషన్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి. యూట్యూబర్ నెంబర్, నా నెంబరు, హౌస్ నెంబర్ నేను తర్వాత వేస్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకండి. సో ఇదే అండి హౌస్, 6.5 సెంట్లో ఉన్న సేలింగ్లో ఉన్న హౌస్ అనమాట. మీకు ఇక్కడ గేట్ ఉంది కదా, మీకు అలాగే ఇక్కడ షాప్ అండి, వీళ్ళే షాప్, ఇది రెంట్కి ఇచ్చారు. అలాగే ఇక్కడ గేట్ ఉందండి, మీకు రెండో గేట్ అనమాట, చిన్నది. మీరు ఇలా కూడా లోపలికి వెళ్ళొచ్చు అనమాట, ఇలానూ వెళ్ళొచ్చు, మెయిన్ గేట్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఇది షాప్ ఉందండి, ఇది కూడా మీకు కొనుక్కుని ఇది కూడా మీదే అయిపోతుంది. అలాగే పైన అండి డిజీ లోన్స్ అని చెప్పేసి ఉన్నారు. సో రెండు కలిపి వీళ్ళకి 80,000 దాకా వస్తుంది. ఇది మనకు మెయిన్ గేట్ అండి. రోడ్ వచ్చేసి సో కమలానగర్ అండి, ఇదంతా మన శ్రీకంఠం సర్కిల్ సిగ్నల్ నుంచి వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్తాం కదా, ఫస్ట్ లెఫ్టే అండి. సో మీకు ఈ ఇంటికి దగ్గరలోనే వివేకానంద కాలేజ్ ఉందండి, కనిపిస్తుందా, వివేకానంద కాలేజ్ అండి. మీకు ఇంకా కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటేనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. అలాగే రైట్ తీసుకుంటేనే ఇంకా మీకు ముందర బస్ స్టాండ్, అలాగే ఎస్వి థియేటరు, గంగాగౌరి థియేటరు, ఇలా చాలా థియేటర్స్ ఉన్నాయండి, ఓకేనా. ఇదంతా కమలానగర్ అండి. మనం లోపల వెళ్దాం. సో స్టార్టింగ్ అండి, బైక్ పార్కింగ్ అంతా ఉంది ఇక్కడ. సో ఇలా అనమాట, ముందరంతా ఇలా ఉందండి. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్ అండి, ఫస్ట్ ఫ్లోర్ అలా అనమాట. సో పైకి వెళ్ళడానికి స్టెప్ అనమాట. మనం లోపల వెళ్దామండి. ఇదే అండి ఈస్ట్ ఫేస్, మనకి స్టార్టింగే ఇలా ఉంటుంది అనమాట. సో ఇదంతా స్టార్టింగ్ అండి, ఒక ఆఫీస్ మాదిరిగా చేస్తున్నాం అనమాట, ఆఫీస్ మాదిరిగా స్టార్టింగ్ అనమాట. మీరు దీన్ని ఒక హాస్పిటల్ గాను, ఏదైనా బట్టల షాప్ కానీ మీ ఇష్టం అండి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తానికి. ఇకపోతే ఇదంతా హాల్. సో హాల్ అండి, ఇదంతా చాలా పెద్దగా ఉంది స్పేస్. హౌస్ కూడా చాలా పెద్దదండి, ఇది 6.5 సెంట్లో కట్టిన హౌస్ అనమాట. సో అలాగే మనకి ఇటువైపు వెళ్తే 2 బెడ్రూమ్స్ వస్తాయి, పూజా గది, కిచెన్ ఉందండి. మనం వెళ్దాము. సో మనం కిచెన్ అలాగే బెడ్రూమ్ చూద్దామండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా పెద్దదనమాట, అటాచ్డ్ బాత్రూమ్. ఈ డోర్ వచ్చేసి మనకు పైకి ఎక్కడానికి స్టెప్స్ డోర్ అండి. మనం బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్. సో ఇదే అండి బెడ్రూమ్, చాలా బాగుంది, పెద్దగా ఉందండి. సో ఇలా అలాగే అటాచ్డ్ బాత్రూమ్, అన్ని వెస్ట్రన్ వే అన్ని ఉండేది, అన్ని వెస్ట్రన్ బాత్రూమే అండి. ఇల్లు కూడా చాలా నీట్గా పెట్టుకున్నారండి వీళ్ళు. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తాం కదా, ఇక్కడ దేవుడి గది ఉందండి. సో దేవుడి గది అండి బాగా పెద్దగా ఉంది. సో ఇలా దేవుడి గది అండి. మనం కిచెన్ అలాగే ఇంకో బెడ్రూమ్ చూద్దాం. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. సో ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, అన్ని వెస్ట్రన్ స్టైలే అండి. సో సెకండ్ బెడ్రూమ్ పక్కనే కిచెన్ అండి, ఇంకో ఫ్యాన్ కూడా ఉంటుంది కిచెన్లో. కిచెన్ చాలా బాగుందండి, పెద్ద సైజు, 2 ఉన్నాయండి కిచెన్ ఇలా అనమాట. అలాగే మనకి ఇక్కడ డోర్ వస్తుందండి,
బయటికి వెళ్ళడానికి. సో ఇది మొత్తానికి అయితే ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా బాగా పెద్దగా ఉందన్నమాట. సో ఇదంతా బ్యాక్ యాడ్ అండి, మొక్కలు పెంచుకోవడానికి యూటిలిటీ కోసం ఉందన్నమాట. స్పేస్ చాలా బాగుంది. మీకు బయట నుంచి ఇందాక చెప్పా కదా ఇంకొక చిన్న డోర్ ఉందని చెప్పేసి, సో ఇలా రావడానికి మీకు అక్కడ కనిపిస్తుంది కదా డోర్ చిన్నది. సో ఇక్కడ ఇలా అనమాట. చెట్లు మొక్కలని చాలా బాగా పెంచారు. సో ఈ రూమ్స్ అన్నీ వీళ్ళు గోడౌన్ కింద ఇచ్చారండి. మీరు బాగా రీమోడలింగ్ చేయించి మీరు రెంట్ కూడా ఇవ్వచ్చు. ఇలా వెనక వైపు అండి, ఆ చెట్టు నుంచి అనమాట వీళ్ళదే ప్లేస్ అంతా. చూడండి చెట్లన్నీ ఎంత బాగా పెంచారు. ఓకేనా. సో మనం కింద చూసాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అనమాట. సో పైన ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి చూద్దాము. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ కూడా ఇదంతా హాల్ అనమాట. మీరు ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఇట్లా పెద్ద హాల్ అండి. సో మీకు బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది. సో ఇలా అనమాట. వావ్. సో ఇలా అండి. సో కబోర్డ్స్ అండి ఇలా. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనం ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నామండి. సో అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో అది ఇండియన్ స్టైల్లో ఉంది. అలాగే వరండా టైప్ అండి. ఇక్కడ ఓపెన్ ప్లేస్. సో వెనకాలంతా ఇలా ఉంటుంది. సో ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. మనం ఇందాక ఇలా వచ్చాం కదా బెడ్రూమ్ నుంచి. సో ఇలా ఉంటుందండి బయట అంతా ఓపెన్ ప్లేస్. సో ఇందాక మనం కింద చూసాం కదా యూటిలిటీ అని, ఇది అనమాట. సో మనం ఇందాక లెఫ్ట్లో ఈ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు ఇది హాల్ అండి. హాల్లో ఇక్కడ ఈ రూమ్లో ఏమని చూద్దాం. ఓకే, ఇది ఒక కిచెన్ మాదిరిగా అండి. సో ఇది ఈ రూమ్లో కిచెన్ మాదిరిగా ఉంది. ఇది కూడా బయట ఓపెన్ ప్లేస్ అండి, హాల్లోనే ఉంటుంది. మీరు ఇక్కడ వాషింగ్ మిషన్, బట్టలు ఉతుక్కోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది వెనక వైపు. ఈ హాల్లోనే మనకు ఇక్కడ ఇంకొక డోర్ ఉంది, ఇక్కడ చూద్దాం. ఇది ఒక బెడ్రూమ్ పర్పస్ కానీ మీరు ఆఫీస్గా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మన కమనగర్ మెయిన్, మనం ఇందాక చూపించే కింద నుంచి ఇదే అండి. ఇందాక మనం కింద నుంచి చూపించాం కదా రోడ్డు, ఇదే అనమాట. సో ముందర ఇలా ఉంటుందండి. సో ఇదే అండి బెడ్రూమ్ సెకండ్, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. సో ఈ కబోర్డ్స్ అన్ని బాగా చేయించారు. సో ఇలా అనమాట. మీరు ఏదైనా ఆఫీస్ పర్పస్గా మీరు ఏదైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. విండోస్, డోర్స్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్ చూసాం కదా. సో ఇక్కడ ఒక రూమ్ మాదిరిగా ఉందండి. ఇది ఒక బెడ్రూమ్ మాదిరిగా అనుకోండి, ఒక రూము. సో ఇక్కడ మొత్తానికి మూడు రూమ్స్ ఉన్నట్టు. మనోడు ఇంకో పైన వెళ్దామండి. అక్కడ ఏమున్నాయి సార్? ఆఫీస్ మాదిరిగా బాత్రూమ్ ఒకటి ఉంది అక్కడ. సో పైన చూద్దాం ఏమేమి ఉందో. ఆఫీస్ పర్పస్ ఎవరో ఉన్నారని చెప్తున్నారు. ఓకే, మీకు ఎదురుగానే చూడండి ఇక్కడ పైన వచ్చాం మనం. సో వాటర్ 2 ట్యాంకులు ఉన్నాయి. సో ఇదే అండి పైన వచ్చాం మనం ఈ రూమ్ కంటే ఇప్పుడు సార్ వచ్చారు అలా వచ్చామన్నమాట. 2 ట్యాంక్స్ ఉన్నాయి. ఈ బాత్రూమ్ చూద్దాం. బాత్రూమ్ అండి ఇండియన్ స్టైల్లో ఉంది. ఇది పైన ఉన్నాం మనం. సో ఇలా ఇదంతా పైన, కింద షాపు. ఓకేనా, ఇది కింద వైపు. మనం ఇప్పుడు ఫుల్ పైన ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక ఇలా ఉందన్నమాట, ఒక రూమ్ మాదిరిగా. ఇక్కడ ఆఫీస్ పర్పస్ కింద ఉన్నారండి. సో ఇలా అనమాట. దీనికి బాత్రూమ్ సపరేట్గా ఉంది. ఇక్కడ వీళ్ళు ఆఫీస్ పర్పస్ కింద యూజ్ చేస్తున్నారండి. చూడండి ఇది ఒక రూమ్ అనమాట. ఫుల్ పైన ఉన్నాను, 3 అంతస్తుల్లో ఫుల్ పైన ఉన్నామండి. సో ఇది ఒక రూమ్ అండి. ఓకేనా. సో ఇలా అనమాట. ఇక్కడే మీకు బాత్రూమ్ ఫెసిలిటీ ఉంది. ఇదంతా పైన అండి. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లంతా చాలా బాగుందండి. మీరు హాస్పిటల్కి కావచ్చు, ఏదైనా బిజినెస్గా కావచ్చు, మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు. బయట కూడా ఒక షాప్ ఉందండి, పైన కూడా ఒక ఆఫీస్ మాదిరి చూసారు కదా. అది మొత్తం అంతా రెంట్ కలిపి 80,000 దాకా వస్తుంది. మీరు ఇంకా బాగా రీమోడల్ చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వచ్చు. 1,00,000 పైన వస్తుందండి. సో మొత్తం 6.5 సెంట్లో కట్టిన హౌస్ అండి. మొత్తం అంతా ఈస్ట్ ఫేస్ అనమాట. సో మొత్తానికి ఇది
ప్రైస్ వచ్చేసి 5,20,00,000 అండి. నెగోషియబుల్ ఉంటుంది. 5,20,00,000 నెగోషియబుల్ ఉంటుంది. మొత్తం అన్ని చెట్లు చాలా బాగుందండి. మొత్తం వెళ్తారు కావచ్చు, ఓపెన్ ఎయిర్ కావచ్చు. నిజంగా అంత ఎండలో తీసాం ఇప్పుడు. సో ఇంట్లోకి అయితే గాలి చాలా బాగుందండి. ఇప్పుడు బయట ఎంత ఎండ ఉంది, ఇక్కడ ఎలా ఉంది తెలుసా, అసలు కూలర్ వేసుకోలేదు, ఏసీ వేసుకోలేదు, చల్లగా ఉందండి. ఇటువైపు మొత్తం అంతా చెట్లు, చాలా బాగుంది అనమాట ఇంట్లో. సో ఇది ఫ్రెండ్స్, అయితే మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీకు అనిపించిన నెంబర్ కాల్ చేయండి. 5,20,00,000 నెగోషియబుల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కమలానగర్లో అండి, మీకు బస్ స్టాండ్ దగ్గరనే, రైల్వే స్టేషన్ దగ్గరే, మీకు సిటీకి మధ్యలో ఉందన్నమాట. ఓకేనా, ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కూడా కాలేజెస్ చాలా ఉన్నాయి, కాలేజెస్ స్కూల్ చాలా ఉన్నాయండి. థియేటర్ అయితే మీకు చెప్పనవసరం లేదు. గంగా గౌరీ థియేటర్ కావచ్చు, త్రివేణి, ఎస్వి థియేటర్, చాలా థియేటర్స్ ఉన్నాయి ఇక్కడే. సో మొత్తానికి సెంటర్లో అనుకోండి, సిటీకి సెంటర్లో ఉన్నట్టు కమలానగర్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి, రాండి, నిదానంగా వచ్చి బాగా చూడండి, చెక్ చేసి మీరు ఒక మంచి ప్రైస్ మార్కుని తీసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియో కదా. ఓకేనా.